బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పై విచారణకు ఓకే. నిధుల బదలాయింపుపై ఎంక్వైరీకి గవర్నర్ ఆమోదం. ఏ బాంబో త్వరలోనే తేలుతుందన్న పొంగులేటి. చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. రాజధాని నిర్మాణాలకు ఆమోదం తెలిపిన సిఆర్డీఏ. 24,276 కోట్ల రూపాయల పనులకు సిఆర్డీఏ ఆమోదం. 5 ఆర్డినెన్స్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు. ఈ నెల 28న భూమి లేని వారికి 6,000 సాయం. తొక్కిసలాట ఘటనలో మరో ట్విస్ట్. సంధ్యా థియేటర్ లేఖకు పోలీసుల రియాక్షన్. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేము అంటూ రిప్లై. 15 నెలల పాటు పోలవరంలో పనులు చేపట్టలేదు. జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు. 2026 అక్టోబర్కు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న సీఎం. భూములు ఇవ్వమంటే జైల్లో పెడుతున్నారు. రైతులకు బేడీలు వేసే సర్కారును వదిలేది లేదన్న కేటీఆర్. పనుల కేసులపై రేపు బీఆర్ఎస్ నిరసనలు. గ్రేటర్ కాంగ్రెస్ సమావేశంలో రభస. వీహెచ్ పై పాత బస్తీ నేతల ఆగ్రహం. మంత్రి పదవి కావాలన్న అంజన్ కామెంట్స్ తో వివాదం. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. నాగబాబుకు మంత్రి పదవిపై చర్చ. నామినేటెడ్ పదవులపైన ఫోకస్. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణపై రచ్చ. జోగి పాల్గొనడంపై లోకేష్ ఆగ్రహం. వివరణ కోరాలని పార్టీ నేతలకు ఆదేశాలు. అహోబిలానికి మనోజ్, మౌనిక వెంట భూమా విఖ్యాత్ రెడ్డి. స్వామివారికి ఘనంగా పూజలు. ఆదిలాబాద్ జిల్లాలో కులాముల ఆందోళన. ఉట్నూరు ఐటీడీఏ ముందు మహాధర్నా. సమస్యలు పరిష్కరించాలని వినతి. పుత్తూరులో రేషన్ బియ్యం స్వాధీనం. అక్రమ రవాణాకు పోలీసుల చెక్. నిందితులను విచారిస్తున్న అధికారులు. పక్కదారి పడుతున్న పేదల బియ్యం. రంగారెడ్డి జిల్లాలో 13 క్వింటాల స్వాధీనం. గోడౌన్ పై దాడి చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు. భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తనిఖీ. కేర్ టేకర్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్. ప్రిన్సిపల్ కు షోకాస్ నోటీస్. ఏనుగుల దాడిలో పంటలు నాశనం. తిరుపతి జిల్లా భాకరాపేటలో రైతుల ధర్నా. ఏనుగులను అడవిలోకి పంపాలని డిమాండ్. నంద్యాల జిల్లాలో మళ్లీ మొసలి కలకలం. 5 రోజులుగా కేసీ కెనాల్లో సంచారం. నీటిలోకి దిగొద్దన్న అటవీ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం. మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న ప్రభుత్వం. డీజిల్ వాహనాల రాకపోకలపై నిషేధం. రేపు లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు. ఆమోదానికి 361 మంది మద్దతు అవసరం. బీజేపీ లోక్సభ ఎంపీలకు విప్ జారీ. ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలపై డౌట్లు. కాంగ్రెస్ తీరుపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం. ఒమర్ కు తృణమూల్ ఎంపీ సమర్థన. మోదీతో శ్రీలంక అధ్యక్షుడి చర్చలు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారన్న దిశానాయకే. ద్వైపాక్షిక రుణాన్ని సవరించినందుకు ధన్యవాదాలు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.